బోదరాల పంచాయతీలో 80 లక్షల గోల్మాల్. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బోదరాల పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధుల మళ్లింపు ఆరోపణలు. 2023 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు సుమారు ₹1 కోటి నిధులు వచ్చాయని గ్రామస్తులు చెబుతున్నారు. అందులో సుమారు 80 లక్షల రూపాయల వరకు నిధులు పక్కదారి పట్టాయని, అభివృద్ధి పనులు కాగితాల వరకే పరిమితమయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి. నిధులు దుర్వినియోగం అయ్యే ఇలా కనీసం ఎవరిని ఒక గ్రామంలోనూ ఉన్నటువంటి పెద్దలకి కానీ వార్డు మెంబర్స్ కానీ ఎవరి కూడా తెలియకుండా వాళ్ళ ఇష్టచరంగా వాళ్ళ పెట్టే వాళ్ళు ఒక సెక్రటరీ గారు ఒక సర్పంచ్ గారు కుమ్మక్కాయి మాకు తర్వాత ఎవరు ప్రశ్నించారనే ఉద్దేశమో లేదంటే వేరే ఇంకా ఎందుకు వాళ్ళని పిలిపించాలి వాళ్ళ సంతకాలు ఎందుకు తీసుకోవాలనే ఉద్దేశమో మాకు తెలియదు. గ్రామ పంచాయతీ నిధులతోటి మీ గ్రామంలో ఏటేటి కార్యక్రమాలు జరిగినాయి? ఇప్పుడు ఖర్చు అయితే మా గ్రామంలో మా గరిమండ గ్రామంలో 2 సార్లు మాత్రమే బల్బులు మార్చాను. శానిటేషన్ కానీ బ్లీచింగ్ కానీ వేసినటువంటి ఎప్పుడు లేదు. ఈయన సర్పంచ్ ఉంది. ఇక్కడ బల్బులు మాత్రం 2 సార్లు పెట్టారు సార్. ఆ 2 సార్లు కూడా ఒకసారి మాకు ఒక 36 బల్బులు, ఒకసారి 25 పెట్టారు. ప్రస్తుతం ఇప్పుడు కూడా కొన్ని ఇళ్లలో చీకటిగానే ఉన్నాయి. ఇంకా ఆయన పట్టించి ఇంకెలాగో చెక్ పవర్ పోయిన ఉద్దేశం పెట్టి మేము కూడా ఆయన ప్రశ్నించడం మానేసాం. కానీ ఇంత డబ్బు ఎలాగా ఖర్చు అయ్యేదనే విషయంపై మేము ఆరా తీస్తే సుమారుగా లెక్క 80 లక్షల వరకు రావడం వల్ల ఇది ఎలా ఖర్చు అయ్యేదనే ఒకటే సార్ మా ఆవేదన. నమస్కారం అండి, నా పేరు పండ్ర పరమేశ్వరరావు. గరిమండ గ్రామం, బోదరాల పంచాయతీ, కొయ్యూరు మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా అండి. మా గ్రామ పంచాయతీలో సుమారు 80 లక్షల వరకు దుర్వినియోగం జరిగాయి సార్. ఈ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు అనేది ఇప్పుడు వచ్చి ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఎటువంటి గ్రామ తీర్మానం లేకుండా ఒక వార్డు నెంబర్కి కానీ, ఒక పీస కమిటీ సభ్యులు కానీ, ఒక వైస్ సర్పంచ్ వాళ్ళు కానీ ఎటువంటి వాళ్ళని పిలవకుండా మరి బ్లీచింగ్ కానీ, స్పీపర్ అని, ఎలక్ట్రికల్ సంబంధించి బల్బుల కోసం అని సుమారుగా ఒక 80 లక్షల వరకు ఖర్చు చేశారు సార్. ఈ విషయమై మేము గ్రామ సభల్లో పదే ప్రశ్నించినప్పటికీ మాకు ఎంబుక్ చూపిస్తామని చెప్పారు. ఇప్పుడు వరకు మరి ఎంబుక్లో ఎంత ఖర్చు అయింది, ఎంత ఉన్నది, ఇప్పుడు వచ్చి ఆ రసీదు రూపంలో కానీ ఖర్చు అయిందనే విధంగా కానీ ఇప్పుడు వచ్చి మాకు ఎటువంటి ఆధారం కూడా చెప్పలేదు సార్. దీని విషయమై మేము గట్టి ప్రశ్నించినప్పటికీ కూడా ఎటువంటి సమాధానాలు రావట్లేదు. కాబట్టి ఈ విషయమై పై అధికారులు స్పందించి మాకు ఆ డబ్బులు ఎలా ఖర్చు చేసేవో ఖర్చు చేసినటువంటి డబ్బులు లెక్కలు చెప్పి మళ్ళీ మాకు వాటర్ కానీ సమస్య కానీ సార్, ఎలక్ట్రికల్ సంబంధించి బల్బుల సమస్య చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మరి మళ్ళీ ఆ యొక్క డబ్బులు రికవర్ చేసి మాకు మళ్ళీ కొత్తగా శానిటేషన్ కానీ బల్బులు కానీ ఇవ్వాలని పై అధికారులకు మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ద్వారా మీ ఊర్లో ప్రతి ఇంటికి కుళాయి వేసా అంటున్నారు. మరి దానికి వాటర్ ట్యాంకు సౌకర్యం కల్పించారా? లేదు సార్, అంటే జలజీవన మిషన్ కింద మాకు పైపులు మాత్రమే ఇచ్చారు సార్. ట్యాంక్ కోసం మేము పచ్చిగా అడగడం అంటే ప్రస్తుతం బడ్జెట్ తక్కువ ఉండడం కారణం వల్ల తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక పైపు ద్వారానే టేపులు ఇస్తాం. టేపులు ఇచ్చిన తర్వాత ఒకవేళ దీనికి కూడా ఒకసారి అవతల మరి గవర్నమెంట్ ప్రభుత్వాలు పంపించి తర్వాత ఒక ట్యాంక్ వచ్చినట్టయితే కడతామని చెప్పారు సార్. ఇప్పుడు వరకు ట్యాంక్ అనేది కట్టడం లేదు. నెక్స్ట్ ఇచ్చినటువంటి పైపులు ఏవైతే ఉన్నాయో ఆ పైపులు కూడా నీరు పూర్తిగా రావట్లేదు. ఉన్న 15 టేపుల్లో ఒక 4-5 టేపులకు వస్తున్నాయి సార్. ఆ 4-5 టేపుల్లో ఈ 33 కుటుంబాలు కూడా అక్కడ పెట్టుకోవడం చాలా ఇబ్బంది. చాలా నీరుతో ఇప్పుడు త్రాగడానికి చాలా ఇబ్బందిగా అవుతుంది సార్. ఈ విషయం ఇంకేదో దూరం ఒక నుంచి 400 మీటర్ల దూరం నుంచి ఆ బురద నీరు తెచ్చుకొని అయ్యే మేము త్రాగుతాం సార్. ఇలా తాగడం వల్ల అనేకమైన అనారోగ్యాలకి గురవుతున్నాను సార్. నేను విషయం కూడా స్పందించి అధికారులు యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను సార్.